నమస్కారం అండి. ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి ఆర్బీఐ సంచలన ప్రకటన గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందన్నమాట. ఇటువంటి లేటెస్ట్ తాజా ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్కు అందించడం జరుగుతుంది ఉచితంగా. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్ అనేది ఉండడం సర్వసాధారణంగా అయిపోయింది. ఉదయం నిద్ర లేవగానే బ్యాంకు నుండి డబ్బులు కట్ అయ్యాయి అనే మెసేజ్ చూసి ఉంటాం. అసలు ఎందుకు కట్ అవుతుందో ఏందనేది కూడా తెలియని అయోమయ పరిస్థితులు అయితే కంగారు పడుతుంటాం. కాబట్టి అలాంటివి చాలామంది చూసి ఉంటారు కదా. సో ఇకపైన అలాంటి టెన్షన్ అక్కర్లేదు. ఆర్బీఐ కొత్త రూల్స్ అనమాట, కొత్త గైడ్లైన్స్ కావచ్చు, ఇక కొత్త నిబంధన చెప్పింది అనమాట. మీ యొక్క ఖాతా అనేది అందులో వచ్చేసి ఆటో డెబిట్ అయ్యే ప్రతిసారి, ఇప్పుడు ఆటో డెబిట్ అనేది ఏంది, ఏదైతే ఈఎంఐలు బైక్, కారు, ఇల్లు, ఎన్ని రకాల ఆటో డెబిట్ అనేది ఆప్షన్ తీసుకుంటారు. సో శాలరీ పడంగానే లేదా పడక ముందుకే మెసేజ్లు అయితే రాకుండా చాలామంది ఉంటారు. సో అలా ఇప్పుడు ఏమవుతుందంటే ఇక ఫోన్పేలో కూడా ఆటో డెబిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఏదైనా సబ్స్క్రిప్షన్ ఇందులో వచ్చేసి ఇప్పుడు జియో హాట్‌స్టార్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర యాప్లకు సంబంధించి ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా నెలల వారీగా రీఛార్జ్ చేసుకుని ఆటో పే అనే ఆప్షన్ కూడా కనిపిస్తున్నాయి. ఇక ఇవన్నీ కూడా సమాచారం అయితే ఉంటాయి కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏంటంటే మనకు 24 గంటల ముందు, అంటే రేపు కట్ అవుతుందంటే ఈరోజు ముందే మనకు కొత్త నియమం ప్రకారం మీ ఖాతా నుండి డబ్బు కట్ అయ్యడానికి కనీసం 24 గంటల ముందు మీ బ్యాంకుకు ఎస్ఎంఎస్, అంటే మీరు ఎస్బీఐ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఏ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్కి సంబంధించి లింక్ చేశారో నోటిఫికేషన్ అనేది పంపడం తప్పనిసరి చేశారు. అంటే ఆ మెసేజ్ అనేది రేపు ఎంత కట్ అవుతుంది అనేది కూడా క్లియర్గా మనకు మెసేజ్ రూపంలో చూపెడుతుంది అనమాట. ఏ కారణం కోసం కట్ అవుతుంది అనేది కూడా చూపెడుతుంది అనే వివరాలు. దీనివల్ల మీ ఖాతా తగినంత బ్యాలెన్స్ అనేది ఉంచుకోవాలా లేదనేది మీరు ముందే నిర్ణయించుకోవచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి బౌన్స్ ఛార్జీలు భయానికి, అంటే రేపు కట్ అయ్యేది కూడా చాలామందికి తెలియదు. సో అందుకని చెప్పేసి ముందే ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల గుర్తుంటుంది. కాబట్టి ఖాతాలో డబ్బులు తక్కువ ఉన్నప్పుడు పేమెంట్ ఫెయిల్ అయితే బ్యాంకులు భారీ పెనాల్టీ అయితే విధిస్తాయి. కాబట్టి ఇప్పుడు 20 గంటల ముందు అలర్ట్ రావడం వల్ల మీరు సకాలంలో నిధులు అనేది అన్నో అప్పో లేదంటే మొత్తానికైతే సర్దుబాటు చేసుకొని, దీనివల్ల అదైతే మీరు కట్టాల్సినటువంటి ఏదైతే అమౌంట్ ఉందో అది చెక్ బౌన్స్ అనేది కాకుండా ఉండడానికి, దీనివల్ల మరింత పైసలు అనేది జరిమానా కట్టాల్సి అయితే రాదు. కాబట్టి సో దీని ముందే ఒకవేళ ఆటో పేమెంట్ తప్పు అని మీకు అనిపించినా కూడా, దాన్ని ఆపాలనుకున్నా కూడా నోటిఫికేషన్ ద్వారా మీరు దాన్ని రద్దు చేసి ఇక మీ సమ్మతి లేకుండా బ్యాంకు తన ఇష్టానుసారంగా డబ్బులు తీసుకోదనమాట. సో కొత్త నిబంధన అయితే తీసుకురావడం జరిగింది అన్నమాట. ఈ విషయం చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు. మొత్తానికి అయితే ఆర్బీఐ నుంచి కొత్త గైడ్లైన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి.